ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి దగ్గరలో పెనుమాక గ్రామంలో శ్రీ వైష్ణవ దివ్య మహాక్షేత్రంలో గత 365 రోజుల క్రితం నుంచి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ సమాపనోత్సవం అయితే ఇక్కడ జరుగుతుంది. అసలు ఈ సమాపనోత్సవం ఇక్కడ ఎందుకు జరుగుతుంది, కేవలం ద్వారకాలోనే ఎందుకు జరుగుతుంది అనే విషయాలను తెలుసుకున్నారు. నమో వెంకటేశాయ. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం అమరావతి పెనుమాక గ్రామంలో ఎంతో వైభవంగా వెలుగొందుతున్నటువంటి శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో లోక కళ్యాణ క్రియమానంగాను సస్యాభివృద్ధి జరగడానికి మరియు అందరికీ మేలును కలిగించేటటువంటి విధంగా స్వామివారి యొక్క దేవాలయంలో కేంద్రం చేసుకొని సంవత్సరం పాటు 3 సంవత్సరాల క్రితం నుంచి ఒక సాంప్రదాయ రీతిలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంబంధితమైనటువంటి స్వామి సంబంధితమైనటువంటి పారాయణ కార్యక్రమాలను చేయడం అనూచారంగా ఆచార వ్యవహారంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లా ఈ సంవత్సరం స్వామివారి యొక్క ప్రబంధ పారాయణ, దివ్య ప్రబంధము, అలానే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలని 365 రోజుల పాటు నిరంతరంగా జరుపుతూ దాని సమాపనోత్సవాన్ని సప్తతే ధార్యతే మహి అని 7 ధామములు భూమండలం పైన ఉన్నాయని, ఆ 7 ధామములలో ఒక్కొక్క ధామంలో ఒక్కొక్క స్వామివారి యొక్క యజ్ఞాన్ని చేయడం వలన ఉత్కృష్టమైనటువంటి ఫలితం, అంటే చాలా ఉన్నతమైన ఫలితం కలుగుతున్న ఉద్దేశంలో ఈ సంవత్సరం విష్ణు సహస్రనామం మనందరికీ కూడా జగద్విఖ్యాతం పొందటానికి, విష్ణు సహస్రనామం ఉద్భవించడానికి కారణభూతమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. మొట్టమొదటి జగత్తుకు గురువుగా ప్రతిపాదించబడినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అట్లానే మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఇద్దరిని ప్రస్ఫుటంగా మనకి చూపిస్తూ, పాండవుల్ని ధర్మంగాను కౌరవుల్ని అధర్మంగాను చూపిస్తూ, భారతంలో ఏ విషయాలు చేయకూడదో ఏ విషయాలను అనుసరించాలో చెప్పినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అట్లానే ద్వారక అంటే ద్వారముల యొక్క సమూహం కలిగినటువంటిది, మోక్ష ప్రాప్తికి కావలసినటువంటి ద్వారమును అందించగలిగినటువంటిది అని అర్థం వస్తుంది. అటువంటి ద్వారకలో 11 హోమగుండాలతోటి 21 మంది ఋత్వికులతోటి శ్రీవైఖాన సాగం సాంప్రదాయంగా ఇక్కడ యజ్ఞాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. ఈ యజ్ఞంలో భాగంగా విష్ణువుకి ప్రీతిని కలిగించేటటువంటి విష్ణుయాగమును, దాంట్లో స్వామికి ప్రీతిపాత్రం కలిగేటటువంటి ఆజ్యాహుతులను సమర్పిస్తూ, అట్లానే మనందరికీ స్వార్థ ప్రయోజనములు అంటే కామ్యములను తీర్చగలిగినటువంటి కామ్య యజ్ఞములను 5 యజ్ఞాలని 5 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యజ్ఞాన్ని చేయటానికి సంకల్పం చేస్తూ, దానికి అంకురార్పణగా ఈరోజు మొదటి రోజున ఇక్కడ స్వామివారి యొక్క క్షేత్రంలో మొదటి రోజు అంకురార్పణ గావించి అగ్నిని ప్రతిష్టాపన చేస్తూ అగ్నికి ఆరాధన చేసి ఈ చేసేటటువంటి కార్యం సఫలీకృతం అవ్వాలని ప్రార్థనాపూర్వకంగా మంత్ర ఉచ్చారణల మధ్య చేయడం జరిగింది. నార్మల్ ప్రేక్షకులకు సమాపనోత్సవం అంటే అర్థం తెలీదు. అసలు సమాపనోత్సవం అంటే అర్థం ఏంటి? సమయ ఆపనోత్సవ అని దాన్ని విడదీసి చెప్పడం జరుగుతుంది. అంటే పూర్తి అయ్యేటటువంటిది, ప్రారంభం చేసేటటువంటిది ఎంత గొప్పగా ప్రారంభం చేస్తామో పూర్తి చేయటం కూడా అంత గొప్పగా వైదికంగా అంతరార్థతతో కూడుకొని చేయడాన్నే సమాపనోత్సవం అంటారు. అంటే అప్పటికి పూర్తి చేయడం సమాపనోత్సవం, పరిపూర్తి చేయడం పరిపూర్ణం చేయడం కాదు. అప్పటికి అప్పుడు పూర్తి చేసేటటువంటి దాన్ని సమాపనోత్సవంగా చెప్పడం జరుగుతుంది. ఈ సమాపనోత్సవ కార్యక్రమంలో చేసేటటువంటి పారాయణ కానీ దాన్ని కానీ ఎవరైతే పారాయణ చేసేటటువంటి ఆ ప్రధాన దేవత ఉంటారో వారికి ఈ చేసేటటువంటి దేవస్య ఉద్దేశ్యేన స్వామిని ఉద్దేశం చేస్తూ త్యాగం చేయడమే సమాపనోత్సవానికి కలిగినటువంటి అంతరార్థం. కేవలం ద్వారకలోనే ఇది చేయడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఏదన్నా ఉందా? స్వామివారి యొక్క ఈ మనం భూమండలం ఏదైతే ఉందో ఈ భూమండలం మొత్తం కూడా సమానమైనటువంటి అక్షాంశముల పైన ఏర్పాటయ్యి 7 ధామములను ప్రధానంగా చెప్పబడింది. అంటే మనం చూసేటటువంటి తిరుమల, శ్రీరంగము, అలానే బదరి, అయోధ్య, ద్వారక, కంచి, పూరి, ఇట్లా 7 ధామాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 ధామాలు ఒక్కొక్కటి ఒక్కొక్క దేవతల్ని అక్కడ అధిష్టానం చేస్తూ ఆ దేవతలకు జరిగేటటువంటి ఆరాధన యజ్ఞములు ఎప్పుడు పరిపూర్ణంగా ఎప్పుడైతే ఉంటాయో ఈ భూమండలం పైన
ఉండవలసినటువంటి జీవరాశులకు కావలసిన వాటన్నింటినీ పరిపూర్ణంగా అందించే శక్తి ఈ 7 చోట్ల ఉందని చెప్పడం జరిగింది. దాంట్లో ద్వారక కూడా ఒకటి కాబట్టి 7 ధామాలు, వీటిని 7 మోక్షపురులుగా చెప్పడం జరుగుతుంది. అంటే మనకు మోక్షానికి ఇవ్వవలసినటువంటి శక్తి ఈ 7 చోట్ల కేంద్రీకృతమై ఉందని, దాంట్లో ఒకటైనటువంటి ద్వారక, అందులో ద్వారకాధీశుడుగా ఉండేటటువంటి వాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ద్వారానే విష్ణు సహస్రనామం ప్రకటితమవటము, వీటన్నింటినీ సమాలోచన చేస్తూ ద్వారకలో ఈ గొప్పదైనటువంటి యజ్ఞాన్ని చేయడానికి సంకల్పం చేయడం జరిగింది. ఈ 4 రోజులు జరగబోయే కార్యక్రమాల గురించి ఏమైనా చెప్తారా? 5 రోజుల పాటు స్వామివారి పూర్తి యజ్ఞాలు జరుగుతాయి. యజ్ఞం దేవస్యోద్దేశేన ద్రవ్య త్యాగ యాగ అని చెప్తోంది. అంటే మనం స్వామిని ఉద్దేశం చేసుకుంటూ ఒక ద్రవ్యాన్ని త్యాగం చేసి హోమగుండంలో వేసేటటువంటి పరిక్రమణ ఏదైతే ఉంటుందో దాని యాగముగా పిలువబడుతుంది. యాగము అంటే కొన్ని రోజుల పాటు జరిగేటటువంటిది, హవనము అంటే అప్పటికప్పుడు జరిగేటటువంటిది. దీన్ని యాగంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. 5 రోజులలో ఈ రోజు ప్రారంభమైనటువంటిది. రేపటి రోజున ప్రజాకామస్య విధి అని పుత్ర సంతానం లేనటువంటి వారికి, సంతానం కలగనటువంటి వారికి సత్సంతానం కోసమై చేసేటటువంటి యజ్ఞాన్నే ప్రజాకామస్య విధి అంటారు. అది రేపటి రోజున చేస్తాం. మరుసటి రోజున స్వామి ఆ విద్యాకామస్య విధి అని సరస్వతీదేవి యజ్ఞం, సరస్వతీ దేవత ప్రధానంగా ఉండేటటువంటి యజ్ఞం ఆ మరుసటి రోజున. ఆ 3వ రోజున, 4వ రోజుగా చెప్పబడేటువంటి రోజున ఆయుష్ యజ్ఞము, నవగ్రహ యజ్ఞము చేస్తాం. 5వ రోజున శ్రీకామ్యము, అమ్మవారిని ఇష్టురాలయ్యేటట్టుగా శ్రీ ఎస్టి అని మనకి ధనస్తంభన కానీ, మనకు సంబంధించినటువంటి రుణబాధలు కానీ వీటన్నింటినీ తొలగించే శక్తి శ్రీ ఎస్టికి ఉంది. ఆ యజ్ఞాన్ని 5వ రోజున చేస్తూ మధ్యాహ్నం రోజున పూర్ణాహుతి ఇక్కడ చేసుకొని స్వామివారికి క్షేత్రంలో సమీపంగా ఉండేటటువంటి గోమతి నదీ తీరంలో అవబృధోత్సవం చక్రస్నానాన్ని చేసి సాయంకాలం చేసే శాంతి కళ్యాణంతో ఈ 5 రోజుల యొక్క బృహదయజ్ఞాన్ని పరిసమాప్తి చేయడం జరుగుతుంది.